ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశం నుండి కనాను అనేటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరినప్పుడు దాదాపు 6 లక్షల కాల్బలం సైన్యంగా, అంటే యుద్ధ వీరులుగా చేయదగిన వారు 6 లక్షల మంది ఉన్నారు. ఇక స్త్రీలు, పిల్లలు, మామూలు మనుషులు ఎంతమంది ఉంటారో మీరు అంచనా వేయొచ్చు. 6 లక్షల కాల్బలం. అయితే బయలుదేరినప్పుడు ఈ పెద్దవాళ్ళంతా బయలుదేరారు, కానీ దేవుడు చూపించిన ప్రదేశానికి వీళ్ళందరూ చేరలా, మధ్యలోనే రాలిపోయారు. మరి వాగ్దాన దేశంలోకి ఎవరు చేరారు అంటే వాళ్ళ సంతానం చేరారు, వాళ్ళు చేరలా. అదేమిటి? దేవుడు మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్తానని మాట ఇచ్చి తీసుకెళ్ళాడు కదా, మరి వాళ్ళు అక్కడికి చేరలేదు, మధ్యలోనే వాళ్ళు ఆగిపోయారు, రాలిపోయారు. వాళ్ళ సంతానం చేరటం ఏమిటి అనేది ఓ ప్రశ్న. ఎందుకు వాళ్ళు వాగ్దాన భూమిలోకి ప్రవేశించలేదు, వాగ్దత్త దేశంలోనికి ప్రవేశించలేదు అంటే ఒక సమాధానం, ఒకే ఒక్క సమాధానం ఇక్కడ మనకు చెప్పబడుతుంది. వాళ్ళని దారి బయలుదేరదీసిన దగ్గర నుండి దేవుడు వాళ్ళని పరీక్షిస్తూ వచ్చాడు. మీరు నిర్గమాకాండం కానీ గమనించినట్లయితే, ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు నిర్గమాకాండంలో వాళ్ళకి పూరేడు పక్షుల్ని, మన్నాని, నీళ్ళని ఇవ్వక మునుపు వాళ్ళని నేను పరీక్షించి తెలుసుకుంటాను, వాళ్ళని నేను పరీక్షించి తెలుసుకుంటాను అని చెబుతూ చూడండి 16వ అధ్యాయం, నిర్గమాకాండం 16వ అధ్యాయము 4వ వచనం నుండి చూడండి. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రము అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు. అదుగో, నేను ఒక మాట చెప్తాను, దాన్ని అనుసరించి వాళ్ళు నడుస్తారో లేదో నేను వారిని పరీక్షించున్నట్లు. ప్రతి సందర్భంలోనూ ఈ మాట తీసుకొస్తాడు దేవుడు, వారిని పరీక్షించున్నట్లు, పరీక్షించున్నట్లు, పరీక్షించున్నట్లు. ఐగుప్తు నుండి బయలుదేరింది మొదలుకొని కనాను చేరేంత వరకు అనేక పరీక్షల గుండా వాళ్ళు ప్రయాణం చేయాలి. ఇది దేవుని సంకల్పం. ప్రతి ఘట్టంలోనూ వాళ్ళని ఆయన పరీక్షిస్తూ వచ్చాడు, వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తూ వచ్చాడు, వాళ్ళ విధేయతను పరీక్షిస్తూ వచ్చాడు. నా ధర్మశాస్త్రమును గౌరవించి వాళ్ళు నడుస్తారో లేదో అని మన్నాను కురిపిస్తాను. ప్రతివాడు కూడా తన ఇంట్లో ఒక్కొక్కటికి ఒక్కొక్క ఓమెరు చొప్పున, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఓమెర్లు సమకూర్చుకోవాలి. రేపటికి ఈరోజే సమకూర్చుకోకూడదు, ఏనాటిది ఆనాటికే. కడుపాత్రంతో ఎవడైనా రేపటికి కూడా సమకూరుస్తాడా, లేకపోతే చెప్పింది చెప్పినట్టు చేస్తాడా, ఎవడు ఎలాంటి వాడు నేను చూస్తాను, ఎంతమంది నాకు విధేయత చూపుతారో నేను వారిని పరీక్షించున్నట్లు అన్నాడు. ఇంతవరకు మీకు అర్థమైతే చాలు ఈ ఒక్క రిఫరెన్స్. తర్వాత మీరు వెతుక్కోండి, మీకు మస్తు సార్లు దొరుకుతుంది ఆయన వారిని పరీక్షించాడని. పరీక్షలు ఎందుకు? అక్కడి నుంచి బయలుదేరదీసి నేరుగా అక్కడికి చేర్చవచ్చు. పరీక్షలు ఎందుకు అంటే, దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశం సామాన్యమైంది కాదు. ఆనాడు ఇశ్రాయేలీయుల చరిత్ర ఈరోజు మనకెందుకు అంటే, వాళ్ళు యాత్రికులే ఐగుప్తు నుండి కనానుకి, మనం కూడా యాత్రికులమే. ఈ మట్టి లోకంలో నుండి మహిమ లోకానికి ప్రయాణం అవుతున్నాం మనం. ఆ యాత్రలో ఉన్నాం మనం కూడా. అర్థమైందా? వాళ్ళు యాత్రికులే, మనం యాత్రికులమే. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలలో ఈ సంగతులు వారికి దృష్టాంతముగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అంటాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం యొక్క అరణ్య యాత్ర ఈనాడు మన పరమ కనాను యాత్రకు దృష్టాంతము, ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ.
ఒక దృష్టాంతం అని చెప్పి మనకి ఆ గ్రంథం కూడా బైబిల్లో పొందుపరిచాడు దేవుడు. కాబట్టి వాళ్ళ ప్రయాణం, వాళ్ళ నడక మనం తెలుసుకొని ఉండటం ఎంతైనా మంచిది మనకి. అందుకే భక్తులు పాత నిబంధనలోంచి కూడా కొన్ని విషయాలు మనకు అందించడం అనేది జరుగుతుంది. సేవకులు, వాక్య సేవకులు. ఇప్పుడు వాళ్ళని బయలుదేరదీసిన దేవుడు దారి పొడవునా అక్కడక్కడ వాళ్ళని పరీక్షించుకుంటూ వచ్చాడు. ఎందుకు పరీక్ష? ఆనాడు వాళ్ళకి ఎలాగో పరీక్షలు ఎదురైనాయో ఈనాడు పరమ కనాను యాత్రలో ఉన్న మనకు కూడా పరీక్షలు తప్పనిసరి అనేది మనం గుర్తించాలి. దేవుడు పరీక్షించి చూసుకుంటాడు. ఎందుకంటే మనకివ్వబోతున్న స్వాస్థ్యము సామాన్యమైనది కాదు. అది శాశ్వతమైనది, అంతము లేనిది, మహిమతో కూడినది, చెప్పనసఖ్యమైన సంతోషము, మహిమాయుక్తమైన ఆనందము గలది. అంత గొప్ప ప్రదేశానికి, ఉన్నతమైన అంతస్తుకి మనల్ని దేవుడు తీసుకెళ్లాలని సంకల్పించాడు. మరి అందుకు తగినట్లుగా మనం ఉండాలి అని ఆయన కోరుకోవటం ఎంతమాత్రం తప్పు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నాకు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. నేను వారి తండ్రిగా, వారు నా పిల్లలుగా నేను నిలిచిన ఈ స్థానంలో నా బిడ్డలు కూడా నిలిచి అనేక మందికి బోధించి రక్షించాలని నేను ఆశపడతాను. తప్పు కాదుగా? నా సంతానం అలా ఉండాలని నేను ఆశించటం అన్యాయం కాదుగా? రైట్. దేవుడు కూడా అలానే ఆశిస్తాడు. మనం ఆయన సంతానం. అయితే మరి నేను ఉన్న ఈ స్థానంలోకి నా పిల్లలు వచ్చి బోధించాలి అంటే మొదట వాళ్ళు ఈ స్థానానికి అర్హులో కాదో తేలాలి. ఆ క్యారెక్టర్ వాళ్ళలో ఉందో లేదో పరీక్షింపబడాలి. ఆ సామర్థ్యం వాళ్ళలో ఉందో లేదో పరీక్షింపబడాలి. ఆ నమ్మకత్వం వాళ్ళలో ఉందో లేదో పరీక్షింపబడాలి. ఆ ఆసక్తి, ఆ భారం వాళ్ళలో ఉందో లేదో పరీక్షింపబడాలి. నేను అలా పరీక్షించకుండా ఆ సామర్థ్యాన్ని, ఆ నమ్మకత్వాన్ని, ఆ ఆసక్తిని వాళ్ళల్లో నేను చూడకుండా తీసుకొచ్చి మా అబ్బాయి, మా పెద్దోడు, మా చిన్నోడు, మా బుజ్జాయిలు అని నేను మీకు చూపిస్తా. మీరు కూడా ఆనందపడి చప్పట్లు కొడతారు. ఆహా, అన్నయ్యోళ్ళ పిల్లలంట అని. వాళ్ళకు ఒకవేళ ఆసక్తి లేకపోతే సంఘం ఏమైపోయిద్దో తెలియదు. ఒకవేళ ఆసక్తి ఉన్న అసమర్థులైతే, దేవుని శక్తిని పొందని వారై అసమర్థులైతే సంఘం ఒక దారి అయిపోయింది. అర్థమైందా? ఒకవేళ ఆసక్తి ఉన్న సమర్థులైన నమ్మకత్వం లేకపోతే సంఘం ఒక దారి అయిపోయింది. నేను ఒక పెద్ద పని వాళ్ళకి అప్పగించాలంటే వాళ్ళ సామర్థ్యము, ఆసక్తి, నమ్మకత్వం పరీక్షించుకోవాలి. అందులో వాళ్ళు క్వాలిఫై అయితేనే వాడు ఇక్కడి దాకా రావాలి. లేకపోతే వాడు నా సంతానమైనా సరే రావటానికి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దేవుని చట్టం. అర్థమైందా? ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో నిత్య స్వాస్థ్యం పొందడానికి వీళ్ళు అర్హులా కాదా అని తాను ఇవ్వబోతున్నటువంటి అద్భుత ప్రదేశం స్వతంత్రించుకోవటానికి వీళ్ళకు యోగ్యత ఏమిటని ఆనాడు టెస్ట్ చేసిన దేవుడే ఈనాడు నిత్యత్వాన్ని మనకివ్వటానికి, నిత్య సింహాసనాన్ని, నిత్య కిరీటాన్ని, నిత్య మహిమను మనకివ్వటానికి తగిన వారమా కాదా అని పరీక్షించుకోవటం న్యాయమా అన్యాయమా? న్యాయం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. 100% న్యాయం. అలా పరీక్షించుకోకుండా రేపు వాళ్ళకి అప్పచెప్పాననుకో ఇదొక దారైనట్టే. పరీక్షింపబడకుండా మనల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు అనుకో అదొక దారైద్ది. ఏది? పరలోకమే ఒక దారైద్ది. మహిమ ప్రపంచాలన్నీ ఒక దారైపోతాయి. అందుకే
దేవుడు వారిని పరీక్షించినట్టే మనల్ని కూడా పరీక్షిస్తాడు. ఇది తప్పనిసరి. ఆ పరీక్షలో అడుగడుగున వాళ్ళు దేవుణ్ణి విసిగించారు, శోధించారు అని వ్రాయబడి ఉంది. 10 మారులు శోధించారు, అంతటితో వదిలిపెట్టి మళ్ళా శోధించారు. ఈ 10 మార్లు శోధించి పరాకాష్ఠకు వచ్చారు. ఇక్కడ ఇందాక నేను చదివించిన రెఫరెన్స్, యాత్ర బయలుదేరిన దగ్గర నుండి బారుకి దేవుణ్ణి శోధిస్తానే వచ్చారు, పరీక్షలో ఓడిపోతానే వచ్చారు. చివరికి ఇక్కడ పరాకాష్ఠకు వచ్చింది, ఇక దగ్గరకు వచ్చింది. కనాను సమీప ప్రాంతంలోకి వచ్చేసింది. ఇంకా కొద్దిగా ప్రయాణం చేస్తే అందులో చేరతారు. మోషే వాళ్ళని పిలిచి ప్రతి గోత్రానికి ఒకటి కాడికి 12 గోత్రాలకి 12 మందిని పిలిచి, మీరు వెళ్ళి కనాను దేశాన్ని వేగు చూచి అక్కడి పండ్లలో కొన్నిటిని తీసుకొని అక్కడి మనుషులు ఆ దేశ పరిస్థితులు ఏమిటో సమాచారం తీసుకొని రండి. మరి మనం వెళ్ళి వాళ్ళ మీద పడి ఆ 7 జాతుల వాళ్ళని తరిమి కొట్టి దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి కదా. కాబట్టి గోత్రానికి ఒకడు చొప్పున 12 గోత్రాలకు 12 మంది పొండి 40 దినములు సంచరించండి, అయిపోయిన తర్వాత రండి అని 12 మందిని పంపించాడు. వీళ్ళందరూ వెళ్ళి ఆ దేశంలో సంచరించారు. ఎంత అద్భుతమైన దేశమో! ద్రాక్ష గెల మీరు చూశారుగా, ఎంత ఉంటుంది ఒకసారి చేతుల్లో చూపించండి. సైజు పెద్ద గెల అంటే ఏ సైజు ఉంటుంది? కానీ వీళ్ళు వేగు చూడటానికి పోయినటువంటి ఆ భూమిలో మొలిచినటువంటి ద్రాక్ష చెట్టు యొక్క గెల, ఒక గెల గల ద్రాక్ష కొమ్మను దండెతో 2 మనుషులు మోసిరి అని రాయబడి ఉంది. చూడండి అక్కడ ఏమైంది. అయ్యా 13:23 చదువు. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి, ఒక గెల లేకపోతే 4-5 గెలలా? ఒక గెల అనేది మర్చిపోకూడదు. ఒక గెల గల ద్రాక్ష కొమ్మను దండెతో 2 మోసిరి. దండెతో 2 అంటే ఒక కట్టెకు ఆ కొమ్మను తగిలిచ్చి 2 మోసేంత ఉంది ద్రాక్ష గెల. అది కనాను దేశం గొప్పతనం. పరలోక గుమ్మములో, పరలోక పట్టణ గుమ్మములు పెద్ద ముత్యములు అన్నాడు. ఇక్కడ భూమి మీద మనం ముత్యాలు చూసాం. ఆడాళ్ళు మెళ్ళలో ముత్యాలు దండలు వేసుకుంటారు, ఇంత పూసలు. అబ్బో పెద్ద ముత్యం అంటే అంత ఉంటుందేమో మనకు తెలిసి. కానీ రేపు మనం వెళ్ళి నివాసం ఉండబోతున్న ఆ నూతన యెరూషలేము పట్టణం యొక్క గుమ్మములు 12 గుమ్మములు 12 ముత్యములు అన్నాడు. గుమ్మము అంటే ఎంత హైట్ ఉంటుందో మీరు ఆలోచించండి. ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యం అన్నాడు. అప్పుడు ఆ ముత్యం సైజును అంచనా వేయండి. అది పరలోకపు విధానం. పరలోకపు కొలతతో చూస్తే ఈ భూమి మీద కనపడేవన్నీ చిన్న, ఇదంతా తక్కువ మహిమ. రేపు మనం పొందబోతున్నది గొప్ప మహిమ. ఆ మహిమని ఏ గ్రాఫిక్ సినిమాలు కూడా చూపించలేవు. గ్రాఫిక్ సినిమాలు ఏవో రకరకాలే చూపిస్తూ ఉంటారు. మనుషుల కల్పనలే కాసేపు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. మనుషులు కల్పించిన కల్పనలో ఇంత రమ్యంగా ఉంటే దేవుడే మన కోసం సృష్టించిన అరుదైనటువంటి ప్రపంచం ఎంత అద్భుతంగా ఉండబోతుందో వర్ణనాతీతం, ఊహాతీతం. అంత శ్రేష్టమైన స్థలంలోకి మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు. పిల్లరా, అంత అద్భుతమైన ప్రపంచంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఆ ఇశ్రాయేలీలనేమో ఒక గెల్ల ద్రాక్ష చెట్టుకున్న ఒక గెల్ల అంటే అదిగో ఆ బొమ్మ కనపడుతుంది చూడండి స్క్రీన్ మీద. అంటే ఒకడు మొయ్యలేకపోయాడు. ఒకడు మొయ్యలేక 2 మొయ్యాల్సి వచ్చింది. ఏంద్ర తీసేశారా? చూసారా మీరు? అది అంత అద్భుతమైన పంటలు పండే ప్రదేశం అది. పోయారు, 40 రోజులు వేగు చూచారు.
ఆ చూసే దానిలో అక్కడి మనుషుల్ని చూశారు. ఆ మనుషులు విచిత్రంగా ఉన్నారు. పంటలు ఎట్లా ఉన్నాయో, భూమి ఎంత సారవంతంగా ఉందో, ఆ కనాను ప్రాంతపు ప్రాకారాలు కూడా అంత ఎత్తైనవి. అక్కడ మామూలు మనుషులతో పాటు రాక్షస జాతి మనుషులు కనిపించారు. ఆ ఫోటో కూడా దొరికితే ఇవ్వచ్చు, నెఫీలీయుల ఫొటోస్ ఏమన్నా ఉంటే. మామూలు మనుషులు 6 అడుగులు ఉంటే, ఈ ఆనాకు వంశీకులు, ఈ నెఫీలీ జాతి సంబంధులు, ఆ గొలియాతు ఆళ్ళ జాతోడే, ఈజీగా 11-12 అడుగులు ఉంటాడు గొలియాత్. అక్కడ చూసినటువంటి మనుషులు ఇంకా ఎత్తరులు. ఆమోసు గ్రంథము 2:9 ఒక్కసారి త్వరగా తీయండి. దేవదారు వృక్షం అంత ఎత్తైన వారు. ఆమోసు గ్రంథము 2:9 చదువుతుంది, చూసుకోండి. దేవదారు వృక్షం అంత ఎత్తైన వారును, సింధూర వృక్షం అంత బలము గలవారునగు అమోరీలను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని కదా. ఒకసారి ఆలోచించండి. దేవదారు వృక్షం అంత ఎత్తైన వారు, వాళ్ళ ఫొటోస్ కూడా ఉంటాయి, అస్థిపంజరాలు, స్కెల్టన్స్. అవి అదిగో దేవదారు చెట్టు చూసారా? మధ్యలో ఆ రాతి బొమ్మల మధ్యలో ఫస్ట్ బొమ్మ చూపించు. మధ్యలో దేవదారు చెట్టు ఉంది, అటుపక్క ఇటుపక్క మనుషులు ఉన్నారు. దేవదారు వృక్షమంతా ఎత్తైన వారు. కనపడట్లేదు, క్లారిటీ లేదు ఇక్కడ. కనపడుతుందా? ఫస్ట్ వేసింది కనిపించింది. దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును, సింధూర వృక్షమంతా అది ఉంచు. ఆ మధ్యలో ఉన్న చెట్టు దేవదారు చెట్టు, స్ట్రైట్గా పెరుగుతుంది. అదిగా ఆ చెట్టు అంత ఉన్నారు చూడండి ఒక్కొక్కడు. అదే ఉంది లేన్నా, ఎంత చెట్టు అంటారా? సింపుల్గా 70 అడుగులు ఉంటుంది. బైబిల్లో చెప్పాడు, నేను చెప్పలా. 70 అడుగులు అంటే 7 స్టేర్ల బిల్డింగ్ అంత ఎత్తు. స్టేర్ ఒక్కింటికి 10 అడుగులు కాడికి 7 స్టేర్లు అంటే 70 అడుగుల ఎత్తు. ఈ జాతోళ్ళు కనపడ్డారు ఆడ, రాక్షసులు అని మనం చెప్పడానికి అర్హులు అన్నమాట. అంత పొడిగి అట్టుంటారు లేన్న. అది దేవదారు చెట్టు. అదేనా దేవదారు నాను? అది ఎంత హైటో. వీడు నిలబడి తంతున్నాడు. అక్కడ మేము అమోరీ జాతీయోళ్ళని, ఆనాకు వంశీకుల్ని, నెఫీలీ జాతి సంబంధుల్ని చూసాం. వామ్మో ఎంత పొడుగున్నారో తెలుసా? అది ఒక నెఫీలీయుడు కూర్చున్నాడు, ఇది మామూలు వాళ్ళు నిలబడ్డారు చూడు ఫోటోలో. వాళ్ళ అస్థిపంజరాలు అవి ఉన్నాయిరా. ఆ హైట్ ఓకే, అస్థిపంజరాలు అక్కడ మనుషులు ఉంటారు, అప్పుడు అర్థమైంది మన వాళ్ళకి. ఆ నెఫీలీ జాతి వాళ్ళ పుర్రెలు అద్దుగది స్కెలిటన్స్ వేసాడు చూడు అక్కడ. ఈ చివర ఒక మామూలు మనిషి లాస్ట్లో ఉన్నాడు. అక్కడ నుంచి ఇక మనం కొలతలు చూస్తే నెఫీలీ జాతోడు అంత ఉంటాడు అనమాట ఈ దర్రోడు. అక్కడ కొలత వేసాడు. హైట్ ఎంత ఉంది అక్కడ? 36. కానీ ఇక్కడ దేవదారు వృక్షం అంతా ఎత్తైన వారు అన్నాడు వాక్యంలో, ఆమోసు 2:9. దేవదారు వృక్షం కొలత ఎంత అని నిఘంటువులో చూస్తే, పరిశీలిస్తే 70 అడుగులు పైచిలుకు. అంటే అంత ఎత్తర్లు. ఇప్పుడు మీకు అక్కడ స్కెలిటన్స్ వేసింది 36 అడుగులు. వీళ్ళంతా వాళ్ళు అదిగో చూడండి, ఆ స్కెలిటన్ దగ్గర మనుషులు ఉన్నారు, గమనించండి. ఇంకా ఉన్నాయి. ఇంకా అది అక్కడ ఆ మనిషి మొత్తం కూడా చూడు, పుర్రె అంత లేడు.
గమనించారా? అక్కడున్న పుర్రె అంత లేడు మనిషి మొత్తం. ఆ పుర్రె ఏ సైజులో ఉందో చూడండి. ఇంకొకటి ఉంటుంది, బిగ్గెస్ట్ స్కెలిటన్. అంత జనం దాన్ని చూస్తూ ఉంటారు. అంత పొడుగోళ్ళు. ఆ పర్సనాలిటీలు తగిలినాయి అక్కడ. అంతా బాగానే ఉంది కానీ ఒరే వీళ్ళేందరూ ఎంత పొడుగున్నారు, వీళ్ళతో మనం యుద్ధం చేయటం కదా, వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోతారా మనం. ఇంత పొడుగోళ్ళు. మనం ఒక మిడతతో మన పర్సనాలిటీని పోల్చుకుంటే మన ఎదుట మిడత ఎంత? అంత. లేదా పెద్ద మిడత అంటే ఇంత అనుకుందాం. అదిగో చూడండి, దాన్ని అట్లా ఉంచు. చూసారా ఎంత పొడుగున్నాడు మనోడు? జనం చూసారా? ఆ అస్థిపంజరం ముందు, ఆ స్కెల్టన్ ముందు జనాలు ఎలా ఉన్నారో చూడండి. ఇప్పుడు వాడు అలాగూ లేచి నిలబడ్డాడు అనుకో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఒక్కడు కూడా ఉండరేవాడ. ఎంత ఉంటాడో వాళ్ళతో పోల్చుకుంటే చూడండి. త్రవ్వకాల్లో దొరికినటువంటి అస్థిపంజరాలు. అర్థమైందా? బైబిల్ చెప్పిన సంగతులు కహానీలు కాదు, కట్టుకథలు కాదు, అబద్ధాలు కాదు, వాస్తవాలు. బైబిల్లో చెప్పినటువంటి సత్యాలు నగ్న సత్యాలు. ఈ జాతోళ్ళు కనపడ్డారు అక్కడ. గుండె చెదిరింది వీళ్ళకి. వీళ్ళు అప్పటికే 10 మార్లు శోధించారు. ఇప్పుడు ఇంకొక రౌండ్ మొదలు పెట్టారు. మళ్ళా ఆ పండ్లు అవన్నీ తీసుకొని వచ్చారు. మోషే, అహరోన్లు, ఇశ్రాయేలు సర్వ సమాజం సమకూర్చబడింది. అయితే వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి చూడండి. అయితే అతనితో కూడిపోయిన ఆ మనుషులు ఆ జనులను మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిది. ఏమండి, ఇంత కష్టపడి దేవుడు వాళ్ళని సముద్రం కూడా 2 పాయలు చేసి తీసుకెళ్ళింది. వీళ్ళు మళ్ళీ వెనక్కపోవటానికా, లేకపోతే అక్కడే ఆగిపోవటానికా, లేకపోతే అది స్వతంత్రించుకోవటానికి. ఎందుకు మనం వాళ్ళ మీదకి పోజాలము అంటే, వాళ్ళ ప్రాకారాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాటిని పడగొట్టి అందులోకి ప్రవేశించడం కష్టం. 1. 2, అక్కడ వాళ్ళకి సపోర్టుగా ఈ ఆనాకు వంశీకులు ఉన్నారు. ఎంత ఉన్నారో తెలుసా? ఒక మిడత మన ముందు ఉంటే మిడతకి మనకి ఎంత తేడా ఉంటుందో మా దృష్టికి మేము చూసుకుంటే, వాళ్ళతో మిమ్మల్ని పోల్చుకుంటే మిడతల్లాగున్నాం, వారి దృష్టికి అట్లే ఉన్నాం. కాబట్టి మనం వాళ్ళని జయించలేము, మనం వారి మీదకి పోజాలము అనగానే 14వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులు మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను. అదిగో చూశారండి, పందికి ఒక లక్షణం ఉంటుంది. పందికి ఒక లక్షణం, దాన్ని కాపాడదామని పట్టుకున్నా గీ అంటది, చంపుదామని పట్టుకున్నా గీ అంటది అంట. పెద్దోళ్ళు చెబుతారు పంది లక్షణం, ఏది చేయబోద్దామన్నా అది దాని సప్పుడు మానుకోదు. అట్లాగే మనుషుల్లో కొంతమంది ఈ టైప్ వాళ్ళు ఉంటారు. బాగు చేద్దామని చేత పట్టుకున్నా మమ్మల్ని ఏం చేయాలనుకొని ఎడగ తెచ్చాడో, అసలు ఏం చేయాలనుకుంటున్నాడు అంటారు. ఏం చేద్దామన్నా సరే, దేవుడు బాగు చేద్దామన్నా సరే, ఈ గీ బ్యాచ్ ఈ గీని మారుకోనరన్నమాట. వీళ్ళు అట్లా కనపడతారు ఇక్కడ. యెహోవా కత్తివాత చేత మేము కూలునట్లు మమ్మల్ని ఇక్కడికి ఎలా తోడుకొని రావలెను, ఎందుకు తీసుకొచ్చాడు అని సణుగుడు స్టార్ట్ చేశారు. పెద్ద గొడవ వచ్చేసింది. నూను కుమారుడైన యెహోషువ
యెఫున్నె కుమారుడకు కాలేబు ఇద్దరు ముందుకొచ్చి, సహోదరులారా భయపడకండి, వాళ్ళెంత యెహోవా మన యందు ఆనందించిన ఎడల వాళ్ళ మొత్తాన్ని మనకు అప్పగిస్తాడు, భయపడకండి వీళ్ళు మాట్లాడితే వాళ్ళు లక్ష్య పెట్టల. అప్పుడు దేవుడు జోక్యం చేసుకొని ఏమన్నాడో తెలుసా? చదువు 11వ వచనం చదువు. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? యెహోవా అంటున్నాడు. యెహోవా అని యెహోవాకి ఇంకొకళ్ళు చెప్పట్లా, యెహోవా ఏమంటున్నాడు? చదువు. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి శ్వాసమియ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలమగు గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లా నేను, అలాగైతే ఐగుప్తులు దాని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులలో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడువనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి మధ్యన నడుచుచున్నావనియు వారు వినియున్నారు గదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించిదరని చెప్పుకొందురు. ఇక్కడ కూడా మళ్ళీ రెండోసారి అన్నాడు మోషేతో, నువ్వు అడ్డు తప్పుగా ఒక దెబ్బతో చంపేస్తా మొత్తాన్ని. అడ్డుపడ్డాడు.